ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న కొత్త వీరేష్ అనే వ్యక్తిని హనుమకొండ సుబేదార్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 20 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు. వారం శ్రీదేవి అనే మాజీ అడిషనల్ ఎస్పీ భార్య దగ్గర ఏకంగా 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వివరించారు. నిందితుడు వీరేషన్ 9 మంది ముఠా సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గరాణా మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వ్యక్తులు తారసపడితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఏసీపీ విజ్ఞప్తి చేశారు. 23 అంటే లాస్ట్ ఇయర్ ఒక కేసు కోర్టు ద్వారా మనకు రెఫర్ అయ్యి జరిగింది. అందులో కంప్లైంట్ వచ్చేసి వారం శ్రీదేవి హాస్పిటల్ కరీంనగర్లో వాళ్ళకి సంబంధించిన ఒక బంధువు ఉంటాడు. అందులో అతను డాక్టర్ చేస్తాడు. తర్వాత వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మాకు గవర్నమెంట్లో పరపతి ఉన్నది మరియు అఫీషియల్స్ కూడా మాకు తెలుసు అని చెప్పేసి, తర్వాత ఆంధ్రాకి సంబంధించిన ఒక బుచ్చయ్య మరియు ఖమ్మానికి సంబంధించిన ఒక శ్రీనివాసరావు అడ్వకేటు, వీళ్ళంతా కలిసి ఒక టీంలాగా ఏర్పడి తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 సంబంధించిన జాబులు ఇప్పిస్తామని చెప్పేసి, ఇవి మిగతా వారికి డబ్బులు ఇచ్చినవన్నీ మనం రికవర్ చేస్తే ఒక 25 lakhs వరకు గోల్డ్ మరియు క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఇప్పటివరకు మాకు ఇన్వెస్టిగేషన్లో 9 మంది అక్యూజులుగా సైడ్ చేయడం జరిగింది. అందులో A1 మనకి ఇప్పుడు దొరికాడు. మిగతా 8 మంది అక్యూజులు అబ్స్టాండింగ్లో ఉన్నారు. అందులో మనకి మెయిన్ పవన్ అనే అతను ఉన్నాడు. ఎంత ఫ్రాడ్ జరిగింది, ఇది ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత మన తెలంగాణలో ఎంతమంది దీనిలో చీటర్స్ ఉన్నారనేది మనకు ముందు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మనకు ఇటీవల ఫోన్ ట్యాపింగ్తో పాటు మిగతా అంశాలు చాలా వస్తున్నాయి. ఇదంతా కూడా ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళే పట్టుబడుతున్న సమయం ఇది కూడా వాళ్ళకు రిలేటెడ్గానే ఉన్నది. దాన్ని ఏమన్నా అంటే వాళ్ళకి రిలేటెడ్గా ఉందని చెప్పేసి మాకు ఇక్కడ ఇంకా రాలేదు. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 9th monthలో మనకు కోర్టు ద్వారా కేసు జరిగింది. మనం కోర్టు రిజిస్టర్ జరిగింది. ఈ మధ్యలో కొంచెం ఎలక్షన్స్ అవి ఉండడం వల్ల తర్వాత ఇప్పుడు ఇది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.